ఎవ్రీవన్. ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇదొక మంచి అవకాశం అండి. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2026 నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలిజిబిలిటీ ఏంటి? అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? సిలబస్ ఎలా ఉంటుంది? దాని గురించి మనం ఇప్పుడు మన సర్కారీ జాబ్ అప్డేట్స్‌లో మనం తెలుసుకుందాము. ప్లీజ్ ఫాలో అవర్ సర్కార్ జాబ్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్ గురించి గాని, లేటెస్ట్ జాబ్స్ గురించి గాని, జాబ్స్ క్యాలెండర్ ఇలా అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మన సర్కారీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్‌లో ఉంటాయి. అలాగే టెలిగ్రామ్‌లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాట్సాప్‌లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్‌స్టా పేజ్‌లో గూడా మనకు అప్డేట్స్ అనేవి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్స్. అండ్ ఇప్పుడు మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఓవర్‌వ్యూ అనేది చూద్దాం. మనకిక్కడ ఈ అప్లికేషన్ చూడండి ఒకసారి. సో, ఇక్కడ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్ ఔట్. సో, ఇక్కడ మనకు టోటల్ పోస్టులెన్ని, నంబర్ ఆఫ్ పోస్టులెన్ని ఉన్నాయి, ఎగ్జామ్ డేట్ అండ్ సిలబస్ అండ్ ఓవర్‌వ్యూ. మనం కంప్లీట్ ఓవర్‌వ్యూ అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు గదండీ! సో, వాళ్ళ కోసం ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో, మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఒకసారి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. చూడండి ఓవర్‌వ్యూ అనేది ఒకసారి చూద్దాం. The Union Public Services Commission has officially released the UPSC Civil Services 2026 notification. ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కోసం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇదొక మంచి అవకాశం అండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. సో, ఇక్కడ మనకు పోస్టులేముంటాయి? సివిల్ సర్వీసెస్ పోస్టులు మనకు జనరల్‌గా అందరికీ తెలిసే ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి నంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. సో, ఇది ఇక్కడ రిలీజ్ చేసే వాళ్ళెవరు? యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ హాస్ officially released UPSC Civil Services 2026 notification and announcing 933 vacancies. 933 vacancies for nation's most prestigious administrative roles. The administrative roles ఏమేమి ఉంటాయి? ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అండ్ ద అప్లికేషన్ విండో ఈజ్ ఓపెన్. సో, ఇక్కడ కీ హైలైట్స్ ఏంటి? మనకు యూపీఎస్సీ సిఎస్సి రిక్రూట్మెంట్ 2026. సో, సిఎస్సి మీన్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో, ఈ ఎగ్జామినేషన్ గురించి మనం తెలుసుకుందాం కంప్లీట్‌గా ఓవర్‌వ్యూ అనేది. సిఎస్సి ఈస్ ద premier competitive exam in India and recruiting for Indian Administrative Services, that is IAS, and Indian Police Services, that is IPS, and other central Group A and Group B services కూడా మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఈ నోటిఫికేషన్ నుంచి మనకు రిలీజ్ అవుతుంటాయి. సో, the UPSC notification 2026 confirms recruitment for approximately 933 posts. సో, 933 933 పోస్టులు అనేవి మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ నావిగేట్ ఏ రీజియస్ 3 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ డిజిగ్నేటెడ్ టు సెలెక్ట్ ద బెస్ట్ మైండ్స్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో, ఎగ్జామ్ అనేది 3 స్టేజ్ ఆఫ్ సెలక్షన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిఎస్ఈ 2026 అండ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు మనకి ఇక్కడ? యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అండ్ పోస్ట్ నేమ్స్ వచ్చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐఆర్ఎస్ అండ్ గ్రూప్ ఏఆర్ బి సర్వీసెస్. సో, టోటల్ వేకెన్సీస్ ఎన్ని మనకి ఇక్కడ? 933 వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. సో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ అప్లికేషన్ మోడ్ ఏంటి మనకు? ఆన్లైన్ ఓటీఆర్. సో, యూపీఎస్సీ ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు మనకు? 24th May 2026. అప్లికేషన్ డెడ్ లైన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24th 6 PM. సో, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వేకెన్సీ డీటెయిల్స్. సో, 933 వేకెన్సీస్ అన్నాం కదా, ఆ 933 వేకెన్సీ డీటెయిల్స్ అనేవి మనం ఒకసారి క్లియర్‌గా చూద్దాం. సో, the commission has announced a tentative 933 vacancies for CSE 2026 cycle. These positions are distributed across various all India services or central services. సో, ఇవి వేరియస్‌గా ఎలా ఇంక్లూడ్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. టోటల్ 933 పోస్ట్ అప్రాక్సిమేట్లీ.
And group A services, Indian audit and accounts, Indian revenue services means IT or customs, and Indian postal services etc. included in total. సో ఈ 933 లోనే ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ గ్రూప్ బి సర్వీసెస్ ఏంటి మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎక్సెట్రా దీస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ టోటల్ 933 పోస్టులు. అండ్ నెక్స్ట్ యూపీఎస్సి ఎలిజిబిలిటీ, మనకి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఏజ్ లిమిట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇలాంటి క్రైటీరియా ఒకసారి తెలుసుకుందాం. క్యాండిడేట్స్ మస్ట్ స్ట్రిక్ట్లీ అదర్ టు ఎలిజిబిలిటీ కండిషన్స్. సో మనం ఏదైతే జాబ్ అప్లై చేస్తున్నామో మనం ఖచ్చితంగా ఆ ఎలిజిబిలిటీ అనేది మనకు ఉండాలి ఇన్ ద యూపీఎస్సి 2026 నోటిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ 2026. సో ఎడ్యుకేషన్ ఏంటి మనకు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. క్యాండిడేట్స్ మస్ట్ హోల్డ్ ఏ degree from recognized university, that is central or state or anything. And final year applicants, ఎవరైతే స్టూడెంట్స్ appearing in the final year exams can apply for the UPSC prelims 2026. హవెవర్ అంటే ఏంటి మనకి ఇక్కడ మెయిన్స్ మనం రాసే వరకు మన ఫైనల్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి అన్నట్టు, కంప్లీట్ మన స్టడీ డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ అనేది మనకు కంప్లీట్ అయి ఉండాలి. సో ప్రిలిమ్స్ వరకు ఫైనల్ ఇయర్ ఓకే. సో however proof of passing must be submitted before applying the mains. సో మెయిన్స్ అప్లై చేసే వరకు అది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ టెక్నికల్ అండ్ మెడికల్ డిగ్రీ హోల్డర్స్ of professional degrees recognized by the government are eligible, means BE, BTech or MBBS, these graduates also eligible. And medical students who have passed the final year but are completing their internship can apply provisionally. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్, మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి మనకు బార్న్ బిట్వీన్ 2nd ఆగస్ట్ 1994 అండ్ 1st ఆగస్ట్ 2005. సో ఈ మిడిల్లో ఎవరైతే ఈ మిడిల్లో ఉండాలి ఏజ్ అనేది. ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో దేర్ ఫర్ ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ అండ్ ఓబీసీ 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సనల్ ఫర్ 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ 5 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ బీఈడి 10 ఇయర్స్. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ శాలరీ స్ట్రక్చర్ అండ్ 7th పే కమిషన్ బెనిఫిట్స్. శాలరీ స్ట్రక్చర్ అండ్ 7th పే కమిషన్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. సో ద ఐఏఎస్ శాలరీ పర్ మంత్ అండ్ బెనిఫిట్స్ ఫర్ అదర్ సర్వీసెస్ లైక్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ ఆర్ governed by 7th pay commission. This makes it one of the most lucrative career paths in India. Pay level, entry level post వచ్చేసి జూనియర్ టైమ్ స్కేల్ అంటారు, స్టార్ట్ బై పే లెవెల్ 10 అండ్ బేసిక్ పే వచ్చేసి ద స్టార్టింగ్ బేసిక్ పే ఈజ్ 56,100 per month. అండ్ అలవెన్సెస్ వచ్చేసి ఆఫీసర్స్ రిసీవ్ డియర్నెస్ అలవెన్సెస్, డిఏ అండ్ హౌస్ రెంట్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ ఆర్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ అలవెన్సెస్ ఆల్సో ఆర్ టోటల్ అలవెన్సెస్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ గ్రాస్ శాలరీ ఇన్ హ్యాండ్ శాలరీ స్టార్ట్ రేంజ్ ఫ్రమ్ 85,000 to 1 lakh ప్లస్ డిపెండింగ్ ఆన్ ద పోస్టింగ్ లొకేషన్. సో లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, XYZ క్లాస్ సిటీస్. సో క్లాస్ సిటీస్ ని బట్టి ఆ పొజిషన్, సో ఇక్కడ అలవెన్సెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ పర్క్స్ బెనిఫిట్స్ ఇంక్లూడ్ అఫిషియల్ రెసిడెన్స్ అండ్ సెక్యూరిటీ, మెడికల్ కేర్, లైఫ్ టైమ్ పెన్షన్స్. సో ఇవన్నీ కూడా మనకు పర్క్స్ అనేవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది 2026. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఏంటి మనకు జనరల్ గా అందరికీ తెలుసు, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్, నెక్స్ట్ మెయిన్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, టోటల్ హెల్డ్ ఆన్ 24th May 2026. సో దిస్ ఈజ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. అండ్ ఇందులో ఏంటి మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 క్యాస్టెట్ అండ్ నెగిటివ్ మార్కింగ్ ఆల్సో దేర్. సో పేపర్ 1 అనేది 200 మార్క్స్ కి వచ్చేస్తుంది. అండ్ జనరల్ స్టడీస్ ఇందులో కంప్లీట్ గా హిస్టరీ, పొలిటీ అండ్ జియోగ్రఫీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మార్క్స్ కౌంట్ ఫర్ మెయిన్స్ కట్ ఆఫ్. సో ఈ మెయిన్స్ కట్ ఆఫ్ కి మార్క్స్ అనేవి కౌంట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సిఏ80, నెక్స్ట్ పేపర్ 2 సిఎస్80 200 మార్క్స్, ఇక్కడ కూడా 200 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి రీజనింగ్, కంపెన్సేషన్ అండ్ న్యూమరసీ, క్వాలిఫైయింగ్ ఓన్లీ. సో ఇక్కడ మనకు క్వాలిఫై అవుతే సరిపోద్ది అన్నట్టు. సో నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్. నెగిటివ్ మార్కింగ్ ఈజ్ 1/3 మార్క్ ఫర్ డిరెక్టర్ ఫర్ రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ స్టేజ్ 2 లో ఏంటి మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ ఈజ్ డిస్క్రిప్టివ్. సో ఫర్ క్యాండిడేట్స్ హూ క్లియర్ ద ప్రిలిమ్స్, ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ అవుతారో వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్ వచ్చేసి 1750 మార్క్స్, క్వాలిఫైయింగ్ పేపర్స్
పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ పేపర్ బి ఇస్ ఇంగ్లీష్. సో మెరిట్ పేపర్స్ ఏంటి మనకి ఇక్కడ ఎస్ఏ, జనరల్ స్టడీస్. సో 1, 2, 3, 4 అండ్ నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ పేపర్ 6 అండ్ 7. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఎవరైతే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్ కూడా క్లియర్ అయ్యారో, 2 స్టేజెస్ క్లియర్ అయ్యారో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి థర్డ్ స్టేజ్ కి వెళ్తారు. దట్ ఈస్ ఇంటర్వ్యూ మీన్స్ పర్సనాలిటీ టెస్ట్. సో ఇక్కడ మార్క్స్ ఎన్ని ఉంటాయి, 275 మార్క్స్ ఉంటాయి మనకి ఇక్కడ కంప్లీట్ గా. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద మెయిన్స్. సో ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ మెయిన్స్ 750 ప్లస్ ఇంటర్వ్యూ 275, టోటల్ 2025 మార్క్స్ ఉంటాయి అన్నట్టు. సో హౌ టు అప్లై యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆన్లైన్ లో మనం ఎలా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఫాలో దిస్ గైడ్ టు ఫిల్ అవుట్ ద యూపీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఫాలో దిస్ గైడ్ టు ఫిల్ అవుట్ యూపీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 2026 వితౌట్ ఎర్రర్స్. సో ఒకసారి ఇది ఫాలో అయ్యారు అంటే మీకు ఏం ఎర్రర్స్ లేకుండా కూడా అప్లికేషన్ అనేది మనకు క్లియర్ గా అప్లై చేసుకోవచ్చు. సో మనకు సర్కారీ జాబ్ అప్డేట్స్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. మీకు కంప్లీట్ గా అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా ఉంటాయి. మనకి ఇక్కడ కింద మన ఛానల్ లింక్, మన వాట్సాప్ లింక్, మనకు జాయిన్ వాట్సాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. మీరు అందులో కూడా ఏమైనా మెసేజ్ చేసినా కూడా అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ చాట్ లో కూడా ఇందులో అండ్ కామెంట్స్ రూపంలో కూడా క్లియర్ గా అడిగి తెలుసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్ లో మీకు క్లియర్ చేయబడతాయి. అండ్ ఫాలో ఈ కంప్లీట్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి అండ్ విజిట్ ద అఫిషియల్ పోర్టల్. సో అఫిషియల్ పోర్టల్ లో మనం 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు. నెక్స్ట్ లాగిన్, యాక్సెస్ యువర్ అకౌంట్ యూజింగ్, అంటే కొంతమంది ఆల్రెడీ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న వాళ్ళు మాత్రం లాగిన్ అవ్వండి, అకౌంట్ మన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఈమెయిల్ ఆర్ మొబైల్ ఆర్ ఓటీఆర్ ఐడి ఏదో ఒక దాంతో మనం లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ యాక్టివ్ నోటిఫికేషన్. సో యాక్టివ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 ఇస్ ద యాక్టివ్ నోటిఫికేషన్. సో దానిపైన మనం క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 1 వచ్చేసి ఫామ్ ఎంటర్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అడ్రస్. నెక్స్ట్ పార్ట్ 2 లో ఏంటి మనకు పే ద ఫీ, మనం ఫీ ఎంతైతే ఉంటుందో ఆ ఫీ పే చేయాలి. అండ్ సెలెక్ట్ మన ఎగ్జామ్ సెంటర్స్ అండ్ అప్లోడ్ స్కాన్డ్ ఫోటోస్ ఆర్ సిగ్నేచర్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా మనం అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటి ఫోటో ఐడి, ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఫోటో ఐడి, దట్ మీన్స్ ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి ఆర్ పాన్ కార్డ్ విచ్ ఈస్ మస్ట్ క్యారీ టు ద ఎగ్జామ్ హాల్. మనం ఇక్కడ ఏదైతే మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఐడిని మనం ఎగ్జామ్ హాల్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ సబ్మిట్ అండ్ ప్రింట్, నెక్స్ట్ సబ్మిట్ చేయాలి, ఫైనలైజ్ ఫామ్ చేసేసి కన్ఫర్మేషన్ ఇచ్చేసి ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి యూపీఎస్సీ సిఎస్సికి ఇంపార్టెంట్ డేట్స్. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 4th ఫిబ్రవరి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్. ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు యాక్టివ్ గానే ఉంది అండ్ February 4th రోజు ఇది అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ 24th వరకు కూడా మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్. అండ్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మే మంత్ లో మనకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 24th మే. సో మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ని ఫాలో అవుతుండండి. మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్ గా అక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది, ఫర్ జనరల్ ఓబీసీఆర్ ఈడబ్ల్యూఎస్ మేల్స్ కి ఏంటి 100 రూపీస్ ఫీజ్. అండ్ ఎస్సీ ఎస్టీఆర్ పీడబ్ల్యూబీడీ ఆర్ ఫీమేల్ కి ఫీజ్ లేదు, నో ఫీ. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఆర్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఆర్ కార్డ్స్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎసెన్షియల్ లింక్స్. ఈ ఎసెన్షియల్ లింక్స్ ఏంటి, యూపీఎస్సీ 2026 రిక్రూట్మెంట్ కి మనకి ఎసెన్షియల్ లింక్స్ అప్లై ఆన్లైన్ లింక్. సో ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సో మెయిన్ యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్. సో మనకు అకౌంట్ అనేది లేకపోతే ఈ న్యూ క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. సో న్యూ అకౌంట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటి ఇన్స్ట్రక్షన్స్, వెరిఫై ఈమెయిల్ ఐడి, వెరిఫై మొబైల్ నెంబర్, దిస్ ఇస్ 1 టైం రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ఐ క్లిక్ హియర్ అండ్ ప్రొసీడ్ టు అకౌంట్ క్రియేషన్. సో ఇక్కడ అకౌంట్ క్రియేషన్ ఇదంతా కూడా మనం వెరిఫై చేసుకోవాలి. అదర్వైజ్ ఇక్కడ మనకి ఏంటి లాగిన్. సో మనం ఇందాక అకౌంట్ అనేది మనకు స్టార్టింగ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది అనుకోండి. సో ఇక్కడ లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ
మనం దేనితోనైతే లాగిన్ మొబైల్ నంబర్ ఆర్ ఓటీపీ ఆర్ యూఆర్ఎన్ ఆర్ పాస్వర్డ్ ఆర్ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ మనం దేనితోనైతే అకౌంట్ క్రియేట్ చేసామో సో దాంతోని మనం లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి డౌన్‌లోడ్ నోటిఫికేషన్ మనకు క్లియర్‌గా నోటిఫికేషన్ ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిందంతా కూడా మనకిక్కడ ఉంటుంది. సో ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద క్యాండిడేట్స్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు సర్కారీ జాబ్ అప్డేట్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ హౌ టు అప్లై అండ్ నోట్ 1 సో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అండ్ నోట్ 2 లైవ్ ఫోటో క్యాప్చర్ అండ్ అప్లోడింగ్ సిగ్నేచర్. ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవే డీటెయిల్స్ నేను మన సర్కారీ జాబ్ అప్డేట్స్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి 24థ్ ఫిబ్రవరి టిల్ 6 పీఎం వరకు కూడా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో 1/3 మార్క్ క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ there will be a penalty means negative marking for wrong answers marked by candidate in the objective question papers లో రాంగ్ ఆన్సర్స్ ఉంటుంది. అండ్ సో మొబైల్ ఫోన్స్ అంటే మనం ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఇవన్నీ గూడా మనం ఏముండదు. అండ్ ఫేస్ అథెంటికేషన్ అండ్ క్యాండిడేట్ అట్ ద ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఇవన్నీ గూడా ఉంటాయి కంప్లీట్‌గా. సో మనకు నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది కంప్లీట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ ఇక్కడ లింక్. సో చూసారు గదండీ! మనం లాగిన్ అవ్వాలి. సో ఈ లింక్స్ పైన క్లిక్ చేస్తే మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ వస్తాయి లింక్స్. మనకు ఛానల్‌లో ఫాలో అవ్వండి. సో మన సర్కారీ జాబ్ అప్డేట్స్‌లో మీకు టోటల్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ ఛానల్‌లో గాని, అలాగే మన ఇన్‌స్టా ఛానల్‌లో అండ్ యూట్యూబ్‌లో రెగ్యులర్ అప్డేట్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్ గురించి, లేటెస్ట్ జాబ్స్ గురించి, రిజల్ట్స్ గురించి, టోటల్ జాబ్ క్యాలెండర్స్ గురించి, అన్నింటి గురించి కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి క్వెషన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తాము. అలాగే సిలబస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రిలేటివ్ కంటెంట్.